ఇప్పుడేమో మహారాణిగా అటూ ఇటూ పచాలు చేస్తున్నావు. నా కాలు నా నొప్పి నా ఇష్టం. అవసరమైనప్పుడు నొప్పి పుడుతుంది, అవసరం లేనప్పుడు నొప్పి తగ్గిపోతుంది. ఇష్టమైతే గెంతుతాను, లేకపోతే పరిగెత్తుతాను. మధ్యలో మీకెందుకు? అయినా నా మీద నోరేసుకుని అలా పడకపోతే వెళ్ళామని పని చూసుకోవచ్చుగా. ఈ వయసులో నీ మీద నోరేసుకు పడ్డం తప్ప నాకేం మిగిల్చావు? నా మొగుడుగా స్థానం ఇచ్చాను, ఇంకేం కావాలి? కోర్టులోని బంట్రోతు బతుక్కి నాకు ఏమీ తేడా లేదు. నువ్వు అన్నదే నేను వాగుతూ ఉండాలి. హలో, నేనమ్మా స్వామిగారి శిష్యుని రామం మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామి. స్వామిగారు ఇంటి ముందు ప్రతిరోజు విభూతితో రక్షణ రేఖ గీయడం మర్చిపోవద్దని గుర్తు చేయమన్నారమ్మా. ప్రతిరోజు వేస్తున్నాను స్వామి. అయినా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? ఏవైనా సమస్యనా? మీరు కంగారు పడకండి, ఎలాంటి సమస్యలు లేవు. మంచి జరగడం కోసం మాత్రమే స్వామిగారు అలా చేయమన్నారు. తప్పకుండా స్వామిగారు చేయమన్నట్టే చేస్తాను. ఉంటాను స్వామి. అమ్మా, ఇంకో ముఖ్య విషయం. ఏంటి స్వామి? పాపని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా అంజలి, వినిపిస్తోందా? వినిపిస్తుంది స్వామి. పాప జాగ్రత్తమ్మా. ఉంటాను. అలాగే స్వామి. అదేంటి, చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? పాప జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్య? ఎవరమ్మా ఫోన్లో? అదే మావయ్య, స్వామీజీ గారి శిష్యులు. మళ్ళీ ఏంటట? అదే అత్తయ్య, విభూతితో రక్షణ రేఖ గీయటం మర్చిపోవద్దని గుర్తు చేయడానికి ఫోన్ చేశారు. వాళ్ళ చేత చెప్పించుకునేంత వరకు ఎదురు చూడాలా? ముందుగా వెయ్యాలని తెలీదా? స్వామీజీ వారిని నేనే పిలిపించాలి, పూజలు నేనే చేయించాలి, ఇలాంటి విషయాలు కూడా నేనే గుర్తు చెయ్యాలి. అవసరం లేదత్తయ్య, ఇప్పుడే ఇంటి బయట విభూతి వేసేస్తాను. ఇంకా ఇక్కడే నుంచున్నావే, వెళ్ళు. అవకాశం వస్తే చాలు కోడల పిల్ల మీద ఎప్పుడు అరుస్తూనే ఉంటావు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా నన్ను తెప్పి పడవట్లా? కౌంటరా? సాకి, సాకి. ఏంటమ్మగారు? ఇక్కడ స్వామీజీ గారు ఇచ్చిన విభూతి ఉండాలి, చూసావా? లేదమ్మగారు. ఇందాకటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నావు కదా, మరి చూడకపోవడమేంటి? అంటే ఇందాక నేను చూశాను, అప్పుడుందమ్మా. కానీ ఇప్పుడు కనిపించడం లేదు. కనిపించడం లేదని ఇంత సులభంగా చెప్తున్నావేంటి? స్వామి, మేము చెప్పిన ఇల్లు ఇదే. ఇందులో ఏముందో మీరే కనుక్కోవాలి. పిచ్చోడు స్వామి, ఇంతకీ ఇంట్లో ఏముంది? ఉంది, ఇంట్లో దయ్యం ఉంది. ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. వాటి అడుగుల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి, కోపంతో రగిలిపోతున్నాయి, ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాయి. మీరే ఎలాగైనా మమ్మల్ని ఈ సమస్య నుంచి రక్షించాలి స్వామి. మిమ్మల్ని రక్షించాలంటే ఒకటే మార్గం ఉంది.
మీ మీద పగతో ఉన్న దయ్యాల్ని అంతం చేయాల్సిందే. చేస్తాను, వాటన్నిటినీ అంతం చేస్తాను. నువ్వు ఏమీ చెయ్యలేవు. నువ్వు నోర్మై. నువ్వు ఎన్ని మాయలు మంత్రాలు చేసినా లోపల ఉన్న వాటిని నువ్వు ఏమీ చెయ్యలేవు. మీ అందరినీ చంపేస్తాయి. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపో. పారిపో, లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు. స్వామి, ఆ పిక్చర్ మాటలేం పట్టించుకోకండి. మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి. ఎవరెన్ని చెప్పినా జరిగేది జరక్క మానదు. సృష్టిని ఎదిరించి ఎవరూ ఈ లోకంలో ఉండలేరు. ఇది ఆ దైవ నిర్ణయం. శిష్య, అది లైవ్. ఇది ఆ పోలేరమ్మ తల్లిని పూజించిన పవిత్ర జలం. అమ్మవారి శక్తి ముందు ఎటువంటి దుష్ట శక్తి నిలవలేదు. ఈ జలాన్ని తీసుకెళ్లి ఆ ఇంట్లో చల్లితే ఎటువంటి దయ్యాలైనా నాశనం అవుతాయి, గాల్లో కలిసిపోతాయి. మరెళ్ళి చల్లండి సామి. నేను కాదు, మీలో ఒకరు వెళ్లి చల్లితేనే ఫలితం ఉంటుంది. ఎందుకు స్వామి? లోపలున్న దయ్యాలు మీ మీద పగబెట్టి ప్రతీకారం సాధించాలని చూస్తున్నాయి. కాబట్టి మీరే వెళ్ళాలి. ఈ రక్షణ నీటిని మీలో ఎవరో ఒకరు చల్లాలి. నేను వెళ్తాను. పద్మ, నీకేమైనా పిచ్చా? నువ్వు వెళ్ళటం ఏంటి? మరి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు కదండి. ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. అందరి కోసం నేను వెళ్తానండి. నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. వెళ్ళకు. అయ్యో, మనమే ఆయన్ని పిలిపించి ఇప్పుడు మనమే నమ్మకపోతే ఎలా అండి? అయినా రక్షక నీళ్ళు ఉన్నాయి కదా, నాకేం భయం లేదు. నేను వెళ్తానండి. అది కాదు పద్మ. ఇంకా మీరేం మాట్లాడకండి. స్వామి, ఇవ్వండి. గుర్తు పెట్టుకో, నీ మనస్సులో అమ్మవారి స్మరణ తప్ప ఏముండకూడదు. నువ్వు చేసే పనిని అడ్డుకోవడానికి ప్రేతాత్మలు ప్రయత్నిస్తాయి, పలకరిస్తాయి, ఏడుస్తాయి. వాటికి మాత్రం చలించకు. నీ కంటికి కనిపించే దృశ్యాలేవి నిజం కాదని నమ్ము. ఈ రక్షణన్నిటిని ఇల్లంతా చల్లి వెనక్కి చూడకుండా, భయపడకుండా రావాలి. భయపడినా, వెనక్కి తిరిగినా నేనేమీ చేయలేను. పద్మ, వెళ్ళొద్దు పద్మ. నా మాట విను పద్మ. పద్మ, పద్మ.